హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ అసలు ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడుంది, క్వాలిఫికేషన్స్ ఏమేంటిది, అసలుకి రైల్వేల మనకి బెస్ట్ జాబ్స్ అనేది ఎన్టీపీసీలో ఉంటాయని చెప్పి చాలామంది అంటారు. సో అందులో ఏ పోస్ట్ మంచిది, సో సాటర్డే సండే హాలిడేస్ దేంట్లో ఉంటుంది, సో మనకి క్లర్క్ కమర్స్ అంటే ఆఫీస్ వర్క్ ఉండే పోస్టులు ఏముంటుంది, ఫీల్డ్ వర్క్ ఉండే పోస్టులు ఏముంటుంది, సో రైల్వేలోనే హయ్యెస్ట్గా మనకి శాలరీ వచ్చేసి ఏ పోస్టులకు ఉంటుంది. సో ఇలా రకరకాల డౌట్స్ అన్ని కూడా చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో అదేవిధంగా ఏజ్ క్రైటీరియా ఎలా ఉంది, సో ఎన్టీపీసీకి సంబంధించి ఏజ్ అనేది ఎలా ఉంది, ఏమైనా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉందా, క్వాలిఫికేషన్స్ ఏంటిది, ఇంటర్ తోటి ఏమైనా పోస్ట్ ఉన్నాయా లేదా డిగ్రీ తోటి ఏమైనా పోస్ట్ ఉన్నాయా, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, మన ప్రిపరేషన్ ఏంటిది, సో ఇలా రకరకాల అన్ని డౌట్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మనం ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. సో మనకి రైల్వే ఏం చేసిందంటే ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి సర్టైన్ మంత్ అంటే టెంటేటివ్గా ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మంత్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఏఎల్పీ అయితేంది, టెక్నీషియన్ అయితేంది, సో అదేవిధంగా మనకి సంబంధించి టెక్నీషియన్ అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ కూడా జరుగుతూనే ఉంది. ఏఎల్పీకి అయిపోయింది ప్రాసెస్, అప్లికేషన్, టెక్నీషియన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్. దాని తర్వాత మనకి జూన్లో వచ్చేసి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది. అదే జూన్లో మనకి ఆ రైల్వేకి సంబంధించి టెక్నికల్ ఏదైతే ఆర్ఆర్బి జేఈ ఉందో దానికి సంబంధించి రాబోతుంది. అదేవిధంగా అక్టోబర్ వచ్చేసరికల్లా మనకి గ్రూప్ డి రాబోతుంది అనమాట. ఇలా ప్రతి ఇయర్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అయితే ఈరోజు చాలామంది స్టూడెంట్స్ కూడా ఎప్పటి నుంచి అడుగుతారు, సార్ ఉగాది కాబట్టి అట్లీస్ట్ ఒక 1 డే అన్న ఆఫర్ ఇవ్వండి సార్ అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు 1 year ఫుల్ కోర్స్ అండి. సో ఈ 1 year ఫుల్ కోర్స్ వచ్చేసరికి కేవలం మీకు 1000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 1 year ఫుల్ కోర్స్లో ఏముంటుంది సార్ అంటే కంప్లీట్ మీ రైల్వేకి సంబంధించి ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి. అది ఏదైనా సరే, ఏఎల్పీ కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 3 కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ సంబంధించి రైల్వేకి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ అయినా సరే కంప్లీట్ కోర్సెస్ మీకు 1 year కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించి కూడా కొత్తగా సిలబస్ యాడ్ చేయడం జరిగింది. బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మ్యాథ్స్లో కూడా కొన్ని టాపిక్స్ ప్యూర్ మ్యాథ్స్లో యాడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది, అప్డేటెడ్ క్లాసెస్. సో మీకు కంప్లీట్గా చాలామంది స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ 10,000+ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యింది, ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఆఫర్ అనేది లిమిటెడ్గా ఫస్ట్ 100 మెంబర్స్కి ఉండడం జరుగుతుంది. మేము ఎప్పుడు ఆఫర్ పెట్టినా సరే టైం అయిపోతుంది. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా పెట్టినప్పుడు తీసుకుందాం అనుకుంటారు, కానీ మీకు టైం అనేది మళ్ళీ రాదు. ఆల్రెడీ జనవరిలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఏప్రిల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా గ్యాప్ ఉంటుంది, 3 months గ్యాప్ ఉంటుంది. వాళ్ళు మీకంటే 3 నెలలు ముందు ఉంటారు అనమాట. అది ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా సరే ఆఫర్ ఇచ్చినప్పుడే తీసుకోవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి, ఒకసారి చెప్పేది క్లాసెస్ ఎలా ఉన్నాయి. నేను ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి కూడా మీరు రివ్యూస్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్తాను. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేయగానే మీకు అక్కడ 4.7 రేటింగ్ అండి. ఐ థింక్ ప్రజెంట్గా మనకి 4.7 రేటింగ్ తోటి రైల్వే కోచింగ్లో మనం టాప్లో ఉండడం జరిగింది. సో వాటికి సంబంధించి రివ్యూస్ కూడా అన్ని ప్లే స్టోర్లో ఉంటాయి అఫీషియల్గా. మీరు అక్కడికి వెళ్ళి రివ్యూస్ చూడండి. ఒకవేళ మీకు డెమో వీడియోస్ కావాలన్నా సరే మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు డెమో వీడియోస్ ఉన్నాయి. మీకు అవి నచ్చితేనే జాయిన్ అవ్వండి. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంకా లేట్ చేయొద్దండి. సో ఖచ్చితంగా ఆఫర్ అనేది కేవలం 100 మెంబర్స్కే ఉంటుంది. మీకు యాప్లో అప్ టు డేట్ ఎంతమంది లెఫ్ట్ స్టూడెంట్స్ ఉన్నారనేది చూడండి. సో యాప్లోకి వెళ్ళగానే 1 year కోర్సు ఫుల్ కోర్స్ క్లిక్ చేయగానే మీకు ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని వస్తుంది అనమాట. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని లింక్ క్లిక్ చేయగానే మీకు వాట్సాప్కి నార్మల్ మెసేజ్ పేమెంట్ లింక్ వస్తుంది. సో మీరు వాట్సాప్ నుంచైనా పేమెంట్ లింక్ చేయొచ్చు, లేదా నార్మల్ మెసేజ్ ద్వారానే పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి, యాప్లో మీకు చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ చాట్ అనే ఆప్షన్లో మీరు మెసేజ్ చేసినట్లయితే టెక్నికల్ టీం మీకు సంబంధించి పేమెంట్ అవ్వకపోతే వాళ్ళు ఎలా పేమెంట్ చేయాలి ఏంటనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇస్తారనమాట. సో ఆఫర్ అనేది ఒక్కరోజు జస్ట్ 100 మెంబర్స్కే ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్. ఓకేనా. సో 3 గవర్నమెంట్ జాబ్ సాధించిన అనుభవం, రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్ అయితేంది. సో నాకున్న అనుభవంతో మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది నేను ఆల్రెడీ మార్నింగ్ 5 AM ఒక టైం టేబుల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ కూడా ఫాలో అవుతారు. సో మీరు కూడా 1 year కోర్సులో జాయిన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎన్టీపీసీ వచ్చేసి మనకి అసలు ఏమేమి ఉన్నాయి పోస్టులు. ఫస్ట్లో రైల్వేలోనే ద బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటున్నానంటే చాలామందికి ఏముంటుందంటే మనకు వారం అంతా పనిచేసినా సరే ఒక శనివారం ఆదివారం హాలిడే కావాలి అనుకున్న వాళ్ళకి ఎన్టీపీసీ సెట్ అవుతుంది. లేదు సార్ నాకు శాలరీ ఎక్కువ కావాలి, నేను వర్క్ బాగా పనిచేస్తాను, నాకు వర్క్ అంటే ప్యాషను,
నేను వర్కింగ్ అవర్స్ ఎక్కువ చేస్తాను అన్న వాళ్ళకు కూడా ఈ ఎన్టీపీసీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ దాంట్లో ఏమేమి పోస్ట్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏందో చూద్దాం, ఏజ్ గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్, ఫస్ట్ వచ్చేసరికల్లా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. సో ఇది లెవెల్ 2 పోస్ట్. లెవెల్ 2కి వచ్చేసరికల్లా శాలరీ 19,900 ఉంటుందండి. ఎంత? 19,900 స్టార్టింగ్ మాత్రమే, ఇది బేసిక్ మాత్రమే. మీకు దాని తర్వాత చాలా అన్నీ యాడ్ చేసేసి ఆల్మోస్ట్ ఒక 30 దాకా పోతుంది. 30,000 చిల్లర, 30 నుంచి 32,000 చిల్లర వస్తుంది. ఇది బేసిక్ పే మాత్రమే, ఇంకా పే ఉంటుంది సార్. మీకు ఒక ఐడియా ఉండడానికి నేను చెప్తున్నాను అనమాట. సో మరి ఇక్కడ టైపింగ్ అంటే ఎక్కడైతే టైపింగ్ అని మెన్షన్ చేశానో ఖచ్చితంగా మీరు ఎక్కడ టైపింగ్ నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికల్లా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. సో ఇది కూడా మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. మీరు ఆ టైపింగ్ టెస్ట్ ఖచ్చితంగా క్వాలిఫై, వాళ్ళు చెప్తారు 40 words per minute, 30 words per minute అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో మీరు ఇప్పటి నుంచే ఈ ప్యాషన్ ఉన్న వాళ్ళు టైపింగ్ నేర్చుకోవడం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ టైమ్ కీపర్ అంటారు, ఇది లెవెల్ 2 పోస్టే. నెక్స్ట్ ట్రైన్స్ క్లర్క్ అంటారు, ఇది కూడా లెవెల్ 2 పోస్టే. నెక్స్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనమాట. ఇది వచ్చేసరికి లెవెల్ 3 పోస్టు. దీని యొక్క బేసిక్ శాలరీ వచ్చేసరికి 21,700 అనమాట. ఇది బేసిక్ మాత్రమే, బట్ మీకు అన్నీ కూడా యాడ్ చేసుకుని వచ్చేసరికి 35 దాకా వస్తుంది. ఇక నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్, ఇది లెవెల్ 4 పోస్ట్. దీనికి వచ్చేసరికి 25,500 దాకా ఉంటుంది, బట్ ఎక్స్ట్రా మాత్రం మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ గూడ్స్ గార్డు, సీనియర్ CCTC, కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ అనమాట. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, ఇది వచ్చేసరికి లెవెల్ 5 పోస్ట్. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ శాలరీ 29,200 ఉంటుంది. ఇది బేసిక్ మాత్రమే ఉంటుంది అనమాట. నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపింగ్ పోస్ట్. దిస్ ఇస్ ద బెస్ట్ జాబ్ అండి, చెప్తాను ఎందుకనేది కూడా చెప్తాను. సో ఇది వచ్చేసరికి లెవెల్ 5. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ కమర్షియల్ అప్రెంటిస్ అంటాం, ఇది లెవెల్ 6 అనమాట. 35,400 స్టార్టింగ్ ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ క్వాలిఫికేషను, ఈ ఫస్ట్ 5 ఉన్నది చూసినా. సో 1, 2, 3, 4, 5 ఈ 5 జాబ్లకి కేవలం మీరు ఇంటర్ చదివినట్లయితే ఏ బ్రాంచ్ అయినా చేయనియండి. మీరు ఇంటర్లో ఎంపీసీయా, బైపీసా, హెచ్ఈసా, సిఈసా, మీకు ఎన్ని గ్రూపులు అయితే ఉంటాయో ఏ గ్రూప్ అయినా సరే ఇంటరు చేసినట్లయితే, ఒకవేళ మీరు ఓపెన్ అయినా సరే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ దాంట్లో ఇన్స్టిట్యూట్లో మీరు క్వాలిఫై, మీరు పాస్ అయి ఉన్నట్లయితే ఈ 5 జాబ్లకి ఎలిజిబుల్. ఈ ఫస్ట్ 5 జాబ్లకి జూనియర్ క్లమ్, ఈ ఫస్ట్ 5 జాబ్లకి మీరు ఎలిజిబుల్ ఉంటుంది. మరి ఏజ్ ఎంత సార్ అంటే, లాస్ట్ ఇయర్ వరకు మనకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండేది. బట్ డ్యూ టు కోవిడ్ వచ్చేసి మనకి COVID-19 వల్ల ఏజ్ రిలాక్సేషన్ అనేది అన్నిటికీ రైల్వే కానీ ఆల్రెడీ ALPకి ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ టెక్నీషియన్కి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు రాబోయే RPF SA కానిస్టేబుల్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, NTPC కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. సో +3 years వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 33 years అనమాట. ఇది ఎవరికి సార్ అంటే ఓపెన్, అన్రిజర్వ్డ్ వాళ్ళు ఉంటారు కదా. సో ఓసీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా అన్రిజర్వ్డ్. సో వాళ్ళకి వచ్చేసరికి 33 years. ఇక రిమైనింగ్ ఓబీసీకి వచ్చేసరికి +3 years. ఓబీసీకి వచ్చేసరికి +3 years అంటే 36 years వరకు ఓబీసీ వాళ్ళు. అంటే బీసీలో మీ ఏ కమ్యూనిటీకైనా 36 సంవత్సరాలు బీసీ వాళ్ళు ఉన్నట్లయితే, అదే SC ST వాళ్ళకైతే +5 అనమాట, 38 years ఉంటుంది. ఓకేనా. ఇంటర్ ఏది చేసినా సరే ఈ 5టికి ఎలిజిబుల్. నెక్స్ట్ డిగ్రీ వచ్చేసరికి మీరు ఏది చేసినా సరే ఇక్కడ ఇచ్చిన 6, 7, 8, 9 ట్రాఫిక్ అసిస్టెంట్ అయితేంది, గూడ్స్ గార్డ్ అయితేంది, సీనియర్ CCTC అయితేంది, సీనియర్ క్లర్క్ టైపిస్ట్ అయితేంది, సీనియర్ టైమ్ కీపర్ అయితేంది, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయితేంది, స్టేషన్ మాస్టర్ అయితేంది, కమర్షియల్ అప్రెంటిస్. ఈ 6 నుంచి 6, 7, 8, 9 ఈ వచ్చేసరికి 4 పోస్టులకి ఎనీ డిగ్రీ అనమాట. మీరు ఏ డిగ్రీ అయినా సరే, సో ఏ డిగ్రీ చేసినా మీరు ఎలిజిబులే. దీనికి వచ్చేసరికి ఏజ్ ఓపెన్ వాళ్ళకి 18 నుంచి 36 సంవత్సరాలు. సో లాస్ట్ టైం ఏంటంటే ఓన్లీ 33 years వరకు ఉండే, ఇప్పుడు నేను కలిపి చెప్తున్నాను కాబట్టి 18 నుంచి 36 సంవత్సరాలు. ఓకేనా. 18 years నుంచి 36 years వరకు అన్రిజర్వ్డ్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ చేసిన వాళ్ళు ఏ డిగ్రీ అయినా సరే అండి మీరు ఎలిజిబులే. సో ఇక మళ్ళీ వాళ్ళకి +3 years యాడ్ చేసుకున్నారు అనుకోండి. ఓబీసీ వాళ్ళకి +3 years యాడ్ చేసుకుంటే 39 years, 39 సంవత్సరాలు అనమాట. ఎవరికి, ఓబీసీ వాళ్ళకి. అదే SC ST వాళ్ళకైతే +5 years అంటే 41 years వచ్చినా సరే వాళ్ళు ఎలిజిబుల్ ఉండడం జరుగుతుంది. +5 years. ఇది ఇంటర్ తోటి ఉన్న పోస్టులు, ఇవి డిగ్రీ తోటి ఉన్న పోస్టులు. మరి వీటిలల్లా సార్ నాకు సాటర్డే సండే హాలిడే ఉండాలి, ఓకే, నాకు ఫీల్డ్ వర్క్ అనేది ఉండొద్దు, నేను అఫీషియల్గా ఆఫీస్ వర్క్ వెళ్ళాలి రావాలి, నాకు శాలరీ తక్కువైనా పర్లేదు అనుకుంటే, నేను దగ్గర నుంచి చూసి ఎక్స్పీరియన్స్ ఉన్న నా అనుభవంతో చెప్తున్నాను. ఇది మీకు బెస్ట్ జాబ్ ఏంటంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్ కింద మీరు ఎంచుకోండి. ఓకేనా. 8th నేను చెప్తాను, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఇది లెవెల్ 5 పోస్ట్ అనమాట. మీకు చాలా పీస్ఫుల్గా, అంటే హెక్టిక్ వర్క్ ఉండదు అనమాట. బాగా మీకు ప్రెషర్ కానీ, సో ఫీల్డ్ వర్క్ కానీ ఏముండదు. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. మనం ఏదైతే గవర్నమెంట్ జాబ్కి వెళ్ళి వస్తున్న ఒక ఫీలింగ్ రైల్వేలో ఏదైనా జాబ్కి ఉందంటే అది నేను చూసిన జాబ్లలో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ అనమాట. సో మీరు డిగ్రీ చదివి ఉండి మీకు ఏజ్ ఉన్నట్లయితే జూన్లో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మన కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అయ్యి మీ టార్గెట్ ఇది పెట్టుకోండి ఫస్ట్ ఆప్షన్ కింద. ఇది ఫస్ట్ ఆప్షన్. ఇక సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మీకు
సీనియర్ సీసీటీసీ అండి, ఓకేనా, సీనియర్ సీసీటీసీ అంటాం. సో సీనియర్, ఓకేనా, సీనియర్ సీసీటీసీలా మీకు ఇది కూడా సెకండ్ కింద చెప్పవచ్చు. కాకపోతే ఇదేంటంటే కొంచెం జర్నీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఒకటే ఉండదు మనకి, ఏంటంటే పార్సిల్స్ ఉంటాయి కదండి, పార్సిల్స్ దగ్గర మీకు ఉంటుంది డ్యూటీలు, అదేవిధంగా మీకు బుకింగ్స్ దగ్గర ఉండొచ్చు, లేదా టీసీగా అనేయచ్చు. సో ఇలా రకరకాలుగా మీకు ఉంటుంది. బట్ జర్నీ చేయగలుగుతాను అనుకుంటే కనుక సెకండ్ ఆప్షన్ కింద సీనియర్ సీసీటీసీ కింద వేయచ్చు. ఇక ఆఫీస్ వర్క్ అనుకుంటే సీనియర్ క్లర్క్ టైపిస్ట్ అనమాట. ఈ పోస్ట్ కూడా మంచిగా ఉంటుంది, ఓకేనా. సీనియర్ టైం కీపర్ కూడా మంచిగా ఉంటుంది, ఓకేనా. అయితే మీరు నాకు ఇవన్నీ వద్దు సార్, నాకు ఓన్లీ శాలరీ హైయెస్ట్ ప్రియారిటీ, ఓకేనా, నేను ఎంత వర్క్ అన్నా చేస్తాను, నాకు డబ్బులే ఎక్కువ ఇంపార్టెంట్, నాకు శాలరీ పరంగా బెస్ట్ జాబ్ ఏదని చెప్పమంటే దాన్నే మనం గూడ్స్ గార్డ్ అంటే ఇప్పుడు ట్రైన్ మేనేజర్ అంటున్నాం. ఏంటిదానా, గూడ్స్ గార్డ్ పోస్ట్ అన్నమాట. దీనికి కూడా మనకు డిగ్రీ అర్హతతోటే ఉంటుంది. నీకు శాలరీ కనుక హైయెస్ట్ కావాలనుకుంటే శాలరీ పరంగా నేను ఇక్కడ చెప్తుంది క్లియర్గా వినండి. శాలరీ పరంగా మీకు ఏంటంటే అక్కడ కిలోమీటర్స్ వైజ్గా మీకు ఇన్ని అవర్స్ ఇన్ని కిలోమీటర్లకి వెళ్తే మీకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అది గూడ్స్ గార్డ్ ట్రైన్ మేనేజర్లో వస్తుంది. దీనికి కూడా ఎనీ డిగ్రీ, ఇది వచ్చేసరికి లెవెల్ 5 పోస్ట్ అనమాట. 29,200 అని ఉంటుంది, కానీ మీకు చాలా వరకు ఉంటుంది. దాంతో ఏఎల్పికి సంబంధించి కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇది గూడ్స్ గార్డ్ వచ్చేసరికి శాలరీ పరంగా. లేదు సార్ నాకు ఆఫీస్ వర్క్ కావాలనుకుంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ అనేది ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ కమర్షియల్ అప్రెంటిస్ కూడా చాలా బాగుంటుందండి, ఓకే. కంపేర్ టు స్టేషన్ మాస్టరు, కమర్షియల్ అప్రెంటిస్ ఈ రెండింటిలో కంపారిజన్ చేస్తే సో ఇది అనేది మంచిగా ఉంటుంది. నేను చెప్పేది కూడా ప్రతి ఒక్కటి కూడా చాలామంది ఏంటంటే రైల్వే అనగానే చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని ఫీల్డ్ వర్కే ఉంటుంది సార్ అనుకుంటారు కదా, ఆఫీస్ వర్క్స్ ఉండి పీస్ఫుల్గా చేసే జాబ్లు కూడా ఉంటాయి, అవి కేవలం ఎన్టీపీసీలే ఉంటాయి. అందుకే నేను ఇక్కడ క్లియర్గా మీకు ఎన్టీపీసీల ప్రతి ఒక్క పోస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటంటే గర్ల్స్ ఎస్పెషల్గా అమ్మాయిలు అనుకుంటారు సార్ నాకు రైల్వేలో బెస్ట్ జాబ్ ఏంటి సార్, నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇంటికి రావాలి, నాకు పిల్లలు ఉన్నారు, సో ఇలా నాకు నైట్ డ్యూటీలు కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఇటువంటి పోస్ట్ అని నేను చెప్పేది చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకోసం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఎలాగ అప్కమింగ్ ఉంది కాబట్టి ఇవి ఒక వర్క్ డీటెయిల్స్ కూడా జాబ్ ప్రొఫైల్ మీకు తెలిస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుందని ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక ఇంటర్తో తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా మంచి జాబ్లేనా, అకౌంట్ క్లబ్ ఇది ఫస్ట్ ఆప్షన్ కింద ఇది ఇచ్చుకోండి అనమాట. మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఇవేంటంటే ఈ పోస్టర్ని పడిన తర్వాత వాడు ఆప్షన్స్ ఇస్తాడు అనమాట, వెబ్ ఆప్షన్స్ ఇస్తాడు, నీ మార్కులను బట్టి ఉండడం జరుగుతుంది. వీటికి కూడా హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే మంచి పోస్ట్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, రైట్. ఈ ఇంటర్ దాంట్లో బెస్ట్ జాబ్ ఏంటంటే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి జూనియర్ అకౌంట్ ఉంది కదా, సో అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనమాట. సో దీని నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా మంచిగా ఉంటుంది. జూనియర్ టైం కీపర్ అయితే ట్రైన్ క్లర్క్ టీసీ అంటాం కదా, ఇవి కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్, ఇది కూడా ఇది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోండి. ఇది ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకొని సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోండి. ఏది ఇంటర్ తోటైతే. డిగ్రీ తోటైతే నాకు చెప్పాను కదా సాటర్డే సండే, ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే మీరు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏదైనా ఆఫీస్ వర్క్ ఉన్నట్లయితే మీకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది నాన్న, అదొక బెనిఫిట్ ఉంటుంది. ఏది ఆఫీస్లో వర్క్ చేసినా అదే ఫీల్డ్ వర్క్ అంటే ఉంటుంది అనమాట. ఇది ఎన్టీపీస్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. ఒకవేళ టెక్నికల్గా అయితే ఎస్ఎస్సి అనమాట, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్ఎస్సి ఉంటారు. తర్వాత ఆర్ఆర్బి జేఈ ఉంటుంది అనమాట, ఆర్ఆర్బి జేఈ. ఇక దాని తర్వాత టెక్నీషియన్ ఉంటారు, వీళ్ళ కింద టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానీ వీళ్ళు ఉంటారు అనమాట, ఓకేనా. ఒకవేళ మీరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ సార్ నేను ఇవి కాదు సార్ నాకు ఇది ఉంది డిగ్రీ అంటే డిగ్రీ ఈక్వలెంట్ వస్తుంది, నాకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, నేను టెక్నికల్గా వెళ్ళాలనుకుంటున్నాను, ఓకేనా. నాకు మంచి ఏదంటే ఎస్ఎస్సి అనమాట, సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ అని చెప్పి చాలా బాగుంటుంది నాన్న. సో ఇది ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోండి. ఇది కూడా ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తున్నారు, ఇంతకుముందు లేదు, ఇది ప్రమోషన్ ద్వారా ఇచ్చేది. బట్ ఇప్పుడు సపరేట్ ఎగ్జామినేషన్ కూడా వీళ్ళు పోస్టులు కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇస్తే కనుక ఇది ఫస్ట్ ప్రియారిటీ కింద ఇవ్వండి, ఫస్ట్ ఇది ఇవ్వండి. సెకండ్ వచ్చేసరికి ఆర్ఆర్బి జేఈకి అండి. ఇక థర్డ్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఉంది కదా టెక్నీషియన్, ఇవన్నీ కూడా మనకి జేఈ కిందకి వస్తాయి అనమాట. సో ఇది టెక్నికల్ క్యాండిడేట్, మీరు బీటెక్ చేసి ఉన్నట్లయితే అది ఓన్లీ ఇంటర్, అందరు ఎలిజిబుల్ కాదు దీనికి, ఓన్లీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. నేను నోటిఫికేషన్ పడిన తర్వాత మళ్ళీ స్పెషల్ ఒక వీడియో కూడా చేస్తాను టెక్నికల్ గురించి. సో ఇది కంప్లీట్గా ఎన్టీపీసీకి సంబంధించి కంప్లీట్ నానా. సో ఈ ఒకటి నుంచి ఆల్మోస్ట్ ఈ పోస్ట్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి జూన్లో రాబోతున్నాను. చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు సార్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అంటే టెంటేటివ్ షెడ్యూల్ మనకు అఫీషియల్గా రైల్వే బోర్డు రిలీజ్ చేసిన ప్రకారం మీకు జూన్లో నోటిఫికేషన్ రాబోతుంది. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నానా, నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మనకు టైం ఉండదు. నేను నిజంగా నాకు సాటర్డే సండే హాలిడే ఉండాలి, పీస్ఫుల్గా ఆఫీస్కి వెళ్ళి రావాలనుకుంటే ఎన్టీపీసీనే చాలా పోస్టులు ఉన్నాయి. ఇక కొన్నిటికంటే ఇప్పుడు మనకి టికెట్ కలెక్టర్ వీటికంటే ట్రైన్ జర్నీ చేయాలన్నమాట. మీకు ట్రైన్ జర్నీ కనుక ఇంట్రెస్ట్ ఉందంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదు సార్ నాకు శాలరీ హైయెస్ట్ ప్రియారిటీ అంటే ఇలాంటి గూడ్స్ గార్డ్ కానీ
కమర్షియల్ అప్రెంటిస్ కానీ స్టేషన్ మాస్టర్ కానీ సో ఈ పోస్టులు అన్నీ కూడా మీకు ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లోనే అవైలబుల్ ఉంటాయి. ఇంటర్ తోటి ఎలిజిబుల్ ఉంది, డిగ్రీ తోటి కూడా ఎలిజిబుల్ ఉంది. ఏజ్ వచ్చేసరికి ఇంటర్ తోటి 18 నుంచి 33 అన్రిజర్వ్డ్ చెప్తున్నాను. ఇక ఓబీసీ వాళ్ళకి +3, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 యాడ్ చేసుకోండి. అదే డిగ్రీ తోటి అయితే ఏజ్ 18 నుంచి 36 సంవత్సరాలు ఓపెన్ వాళ్ళకి. అదే ఓబీసీకి వచ్చేసరికి +3, ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి +5 యాడ్ చేసుకోండి. సో మీరు అదేవిధంగా ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా అవ్వకోకుండా నేను అవుదాంలే జూన్లో అంటుండు కదా, జూన్లో వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతా అనుకుంటే మాత్రం అప్పుడు ఎటువంటి యూజ్ ఉండదు. ఓకేనా, మీరు రాకముందుకే చాలామంది కూడా కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతారు. లాస్ట్ టైం 1 మార్క్ 2 మార్క్స్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంత కాంపిటీషన్లో మీరు వాళ్ళందరినీ తట్టుకొని కనుక మీరు వెళ్ళాలనుకుంటే ఇంకా ఈ రోజు వరకు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా నేను మార్నింగ్ 5 గంటలకు లేచి మన యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. డే బై డే స్టూడెంట్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నారు. స్టార్టింగ్ కొంతమందే ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే డే బై డే ఒక స్టూడెంట్ చూసి ఇంకొకరు అరే కిరణ్ సార్ అట్లీస్ట్ మార్నింగ్ 5 o'clock మన గురించే లేచి పోస్ట్ చేస్తుంది కదా సార్, మెసేజ్కి రిప్లై ఇవ్వాలన్న ఉద్దేశంతో లేచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో చాలా హ్యాపీ. ఐ థింక్ ఇవాళ డే 16 or 17 అనుకుంటా. సో ఇలా రెగ్యులర్గా మీకు అన్ని ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా మీ వెంట ముందుంటాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీకు గైడెన్స్ ఇస్తాను. అదేవిధంగా క్లాసెస్ కూడా మీరు కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది. మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా భయపడాల్సిన అవసరం లేదు. చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం చెప్పేది కంటెంట్ కాదు, ఒక మోడల్ మీద 100 క్వశ్చన్లు చెప్పడం కాదు, ఒక క్వశ్చన్ ఒక మోడల్ కవర్ చేస్తూ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి. ఇది నేను చెప్తుంది కాదండి. లాస్ట్ టైం 1100 పైగా స్టూడెంట్స్ గ్రూప్ డి ఎవరైతే జాబ్ సాధించారో, ఎన్టీపీసీ 13 మంది స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ క్రాక్ చేశారో, నేను కూడా జాబ్ వచ్చింది నాకు కూడా ఓపెన్ అనే. సో వీళ్ళు తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ చెప్పడం వల్ల ఇంత పాపులర్ కావడం జరిగింది. అంటే మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మన డబ్బా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఎవరైతే బెనిఫిట్ అవుతారో, కిరణ్ సార్ వల్ల క్లాసెస్ వల్ల ఎవరైతే బెనిఫిట్ అయ్యి ఎవరైతే మెటీరియల్స్ వల్ల బెనిఫిట్ అవుతారో వాళ్ళు 10 మందికి చెప్పడం జరిగింది. ఆ 10 మంది ఇంకొక 10 మందికి చెప్పడం జరిగింది. అలానే మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది టాప్ 3 ఎడ్యుకేటర్లుగా మన క్లాస్ ప్లేస్లో ఆల్ ఓవర్ ఇండియాలోనే మన సౌత్ ఇండియాలో ఫస్ట్గా నిలబడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే కంటెంట్ మాత్రం. నేను ఎక్కువ నా కంటెంటే మాట్లాడిస్తుంది. ఇది నేను చెప్తున్నా కాదు, మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ వీడియోస్, డెమో వీడియోస్ ఉంటాయి. అవి ఏవైతే పెయిడ్ వీడియోస్ ఉంటాయి అవే మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా చూడండి. ప్లే స్టోర్కి వెళ్ళి 4.7 రేటింగ్ తోటి కామెంట్స్ ఉన్నాయి. యూట్యూబ్లో కూడా కామెంట్ చాలామంది కూడా. నాదేంటంటే లిమిటెడ్గా చెప్పడం నా యొక్క ప్యాషన్ అనమాట. నేను మిమ్మల్ని గందరగోళానికి గురి చేసి ఓ పెద్ద ఇంత సబ్జెక్ట్ చెప్పేసి మిమ్మల్ని ప్రెషర్కి నేను పెట్టను. లిమిటెడ్గా గన్ షాట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్ ఉంటాయి. ప్రతి ఒక్కడు కూడా అంతే. నేను అనవసరం గుర్తుపెట్టుకోని ఎందుకు, పనికొచ్చేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవునా కదా, మనం 100 చదువుతాం, అన్నీ అనవసరమైన మనకి వేస్ట్ ఆఫ్ టైం అనుకుంది. ఏది ఎగ్జామ్ పాయింట్ అప్పుడు ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాసిన అనుభవం, ఎగ్జామ్ క్రాక్ చేసిన అనుభవంతో చెప్పే వాళ్ళ మాటలు ఏంటంటే ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా రీసెంట్గా సిలబస్ వచ్చింది. సో వీటికి సంబంధించి క్లాసెస్ కూడా కంప్లీట్గా అన్నీ ఉంటాయండి. సో డిలే చేయకండి. ఈరోజు ఫస్ట్ 100 మెంబర్స్కి 1 year కోర్సు 1000 రూపీస్ కేసు అనేది అందరికీ ఉండదు. నార్మల్గా 1500 2000 రూపీస్ ఉంటుంది. ఫస్ట్ 100 మెంబర్స్కి అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్స్ అనేది ఉండదు. మీరు అనుకోవచ్చు లాస్ట్ టైం కూడా పెట్టిరుగా అంటే టైం ఇంపార్టెంట్. జనవరిలో కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయిన వాడికి ఏప్రిల్లో ప్రిపేర్ అయిన వాడికి 4 నెలలు గ్యాప్ ఉంది. ఆ 4 నెలలు వాడి సిలబస్ అయిపోయి రివిజన్ కూడా స్టార్ట్ చేస్తారు. అది ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టైం పోతే మళ్ళీ రాదు. మనకి ఎన్టీపీసీ జూన్లో వస్తుంది. డిలే చేయకండి. ఈ జాబ్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మంచి జాబ్లు రైల్వేలోనే. సో డిలే చేయకుండా మీరు ప్యాషన్ ఒకటి పెట్టుకొని ఏది చదివినా ఎలిజిబులే కాబట్టి ఇంటర్ డిగ్రీ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టాప్లో ఉండేటట్టు ప్రిపరేషన్ తోటి మాక్ టెస్టులు కూడా మీకు 2000+ మాక్ టెస్టులు అండి. సో ఎన్సీఆర్టీ బేస్డ్ 2000+ మాక్ టెస్ట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంటాయి. మన క్లాసెస్ అయినా సరే ఎగ్జామ్స్ అయినా ఏదైనా సరే 2 బైలింగ్వల్ ఉంటుంది. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన 2000+ మాక్ టెస్ట్లు, నేను ఇచ్చే వీడియోస్, నేను ఇచ్చే పీడిఎఫ్ ఫైల్స్, ఇక్కడ ఇచ్చే 2000+ మాక్ టెస్ట్లు, ఈ 3 అయితే తీసుకొని ఏ స్టూడెంట్ అయితే ప్రిపేర్ అవుతారో వాళ్ళు 100% కాంపిటీషన్ ఉంటారు. ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను. నా ద్వారా సబ్జెక్ట్ నేర్పిస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఒక ఎనాలిసిస్ వస్తుంది. మాక్ టెస్ట్లు అప్లికేషన్ ఓరియంటెడ్గా రాయి. మోర్ దాన్ ఎనఫ్. ఒక్క సోర్స్నే 100 సార్లు ప్రిపేర్ కా. అంతేగాని ఒక్క సోర్స్ కోసం 100 బుక్స్ 100 సార్లు ప్రిపేర్ అయితే నీ మైండ్లో ఏది ఉండదు, జీరో అయిపోతుంది. నువ్వు ప్రిపేర్ అయ్యేదాన్ని నమ్ము. ముందు నిన్ను నువ్వు నమ్ము. నువ్వు నమ్ముకుంటేనే ఏమైనా ఉపయోగం ఉంటుంది. అంతేగాని 10 బుక్కులు చదువుతా, ఆ మెటీరియల్ చదువుతా, ఈ మెటీరియల్ చదువుతా అవన్నీ వద్దు. నేను చెప్తున్నాను కదా, ఈ మాక్ టెస్ట్లు కూడా ఈరోజు ఆఫర్ ఇస్తున్నాను. కేవలం 600 రూపీస్కే 1 year వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. మాక్ టెస్ట్లు 600 రూపీస్కే మీకు 2000 మాక్ టెస్ట్లు 1 year వ్యాలిడిటీ. క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ 2 కలిపి
1000 రూపీస్ అంటే 1600 రూపాయలు కనుక మీరు ఈరోజు పర్చేజ్ చేస్తే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఏమైనా సార్ అప్డేట్ అయినా ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ మీరు చూడండి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కంప్లీట్గా రైల్వే ఓరియంటెడ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక డిలే చేయొద్దండి. సో ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఎన్టీపీసీ కనుక మీ టార్గెట్ అయినట్లయితే స్టార్ట్ చేయండి. గ్రూప్ డి వచ్చేసరికి మనకు అక్టోబర్ వస్తుంది. సో కంప్లీట్ ఇదనమాట. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వెంటనే క్లాసెస్ ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి.